నమస్తే సార్. నమస్తే. సార్, ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఎందుకు బాగా షైన్ అవుతున్నాయంటే? ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలో కూడా ఈ ఎల్లో మెటల్ కి హ్యూజ్ డిమాండ్ వస్తుందండి. ఒకటి సెంట్రల్ బ్యాంక్ నుంచి వస్తుంటే, రెండు అండ్ పబ్లిక్ డిమాండ్ చేస్తా ఉన్నారు. అండ్ పర్టికులర్ గా చైనా ఒకటండి, ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే ఒక చైనా వాళ్ళు ఒక ఎత్తు అనమాట. అండ్ పర్టికులర్ గా మనం ఈ చైనా కనుక ఇన్వెస్ట్మెంట్ చూసాం అనుకోండి, జస్ట్ ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు దాకా చూసుకుంటే కనుక అండ్ $2,273 million మనీ ఫ్లో అయింది దానికి గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి. 2000 million మనీ అంటే చూడండి ఎంత మనీ దాంట్లో ఫ్లో అవుతుందో. అంటే చైనా వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఆపేసి డబ్బని దీంట్లో పెట్టినట్టున్నారు. అండ్ $2,000 million. ఓకే, అది నెక్స్ట్ ఇండియా అండి, $849 million, సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్స్ కి. ఇండియాలో ఎక్కువ డబ్బు వచ్చిందన్నమాట, ఆల్మోస్ట్ $849 million అనమాట ఇది. అంటే జపాన్ నెక్స్ట్ $580 million అనమాట జపాన్. అండ్ సో టాప్ 3 కంట్రీస్ అంటే చైనా, ఇండియా, జపాన్, ఏషియా కంట్రీసే గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఎక్కువ డబ్బులు ఫ్లో అవుతుంది. తర్వాత సౌత్ ఆఫ్రికా అండి, అంటే $342 million అది. నెక్స్ట్ కెనడా $300 million. నెక్స్ట్ స్విట్జర్లాండ్ $300 million. నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఆల్మోస్ట్ 170. అండ్ ఎక్కువ మనీని ఇన్ఫ్లో ఉంది గోల్డ్ ఈటీఎఫ్ లో ఈ కంట్రీస్ లో అనమాట. చాలా తక్కువ నెగ్లిజిబుల్ అంటే ఐర్లాండ్, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీటన్నిటిలోనేమో నెగ్లిజిబుల్ అమౌంట్ అనమాట. కొన్ని అయితే నెగిటివ్ ఉంది, టర్కీలో మైనస్, ఇటలీలో మైనస్ లో ఉంది. ఓకే, సో మొత్తం మీద ఏషియాలో 3 స్ట్రాంగ్ ఎకానమీస్ ఏమిటి, చైనా, ఇండియా అండ్ జపాన్, ఈ 3 కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఈటీఎఫ్ లో మనీ అట్రాక్ట్ చేసే కంట్రీస్ అనమాట వీళ్ళు. ఓకే, సో ఇయర్లీ 12 to 15% పెరుగుతుంది. పర్టికులర్ ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పటికే 20 వచ్చింది. ఈక్విటీ మార్కెట్ తో పోల్చుకుంటే ఇదే ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం. గోల్డ్ లో ఎక్కువ రిటర్న్స్ బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది పెడుతున్నారు. అంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందంట సార్, రిటర్న్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్గా మీకు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బెస్ట్ చాయిస్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఈటీఎఫ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు కంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు, లైవ్ మార్కెట్ లో లిక్విడిటీ బాగానే ఉంటుంది. అండ్ రిటర్న్స్ నాకు ఒక 10% గానే అమ్మేద్దాం, 5% గానే అమ్మేద్దాం అనుకుంటే ఇవి బాగుంటాయి. రెండోది ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బట్ అది క్లోజింగ్ ప్రైస్ కి నువ్వు అమ్మగలుగుతావు, లైవ్ లో అమ్మలేవు అనమాట. అండ్ గోల్డ్ బార్స్, డిజిటల్ గోల్డ్స్, సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఉన్నా సరే అంత కంఫర్ట్ ఏం కాదు. లాంగ్ టర్మ్ ఉంచుకోవాలంటే ఇవి ఓకే అనమాట. అండ్ షార్ట్ టర్మ్ కి అయితే ఇవి బాగుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ టైం బాగుందా సార్ ఈటీఎఫ్ లో మనం ఇన్వెస్ట్? ఈక్విటీ మార్కెట్ లో ఎప్పుడు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినా ఇది బాగుంటుంది, వడ్డీ రేట్లు ఎప్పుడు డ్రాప్ అయినా సరే ఇది బాగుంటుంది. చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి ఆల్రెడీ ఇది బాగుంటుంది. బట్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ బాగుంటుంది అంటే మీనింగ్ ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంత కావాలనుకుంటున్నారో అది చూసుకోవడం బెటర్. డెఫినెట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈక్విటీతో పోల్చుకుంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ లో ఉంది. పర్ఫెక్ట్ టైం టు బై గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే? పర్ఫెక్ట్ టైమింగ్ అంటూ లేదండి. యాక్చువల్ గా టైమింగ్ పెట్టే బదులు ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ కనుక 10 to 12% అనుకుంటే మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోండి. ఎవరి మంత్ ఎస్ఐపి ఫార్మేట్ లో కొనుక్కుంటే మీకు పడ్డ ఎక్కువ యూనిట్లు వస్తాయి, పెరిగిన తక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి టైమింగ్స్ కోసం చూడాల్సిన అవసరం లేదు, మీకు ఎప్పుడు కంటే ఇప్పుడు కొనుక్కుంటూ పోవచ్చు. అలా కాదు, షార్ట్ టర్మ్ కోసం 1 week 10 days కోసం అంటారా, ఎప్పుడైనా మైనస్ లో ఉన్నప్పుడు తీసుకొని ప్లస్ లో ఉన్నప్పుడు అమ్మేసుకోవచ్చు. అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఎవర్ గ్రీన్ అంటే? ఎస్ సార్, దట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఎందుకంటే గోల్డ్ డిమాండ్ ఉన్నంత కాలం ఉంటుంది, సింపుల్ ప్రొడక్ట్. ఇవాళ రేపట్లో ఇండియాలో ఆల్మోస్ట్ 19 కోట్ల మందికి ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి దీన్ని కొనుక్కోవచ్చు, అమ్మచ్చు. ఇట్స్ గుడ్. ఫిజికల్ గోల్డ్ తో పోల్చుకుంటే ఇదే బెటర్. థ్యాంక్ యూ సార్.